ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ ఫైలింగ్ అనేది అసెస్మెంట్ ఇయర్ 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 అనేది ఏ విధంగా చేయవచ్చు మన మొబైల్ ఫోన్లో కంప్లీట్ ప్రాసెస్ అనేది తెలుగులో పూర్తి సమాచారం లైవ్లో మీకు ఇక్కడ ఈ వీడియోలో వివరించడం అనేది జరుగుతుంది. మొదటి నుంచి చివరి వరకు చక్కగా చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చేసుకోవచ్చు మీరే. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన నొక్కండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంబడే అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చేస్తారు కదా. ముందుగా మనం ఈ ఫైలింగ్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in అనే వెబ్సైట్లో మనం ఇప్పుడు ఏ విధంగా లాగిన్ కావాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా కావాలి, అదేవిధంగా పాస్వర్డ్ అనేది మర్చిపోయినప్పుడు రీసెట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది వేరే వీడియోలో మనం చూద్దాం వివరంగా. ఈరోజు మనం ముందుగా మొదటి ఆప్షన్ ఏంటంటే రిజిస్టర్ యువర్ సెల్ఫ్, అంటే ఎవరైతే కొత్తగా ఈ ఫైలింగ్ చేస్తున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ముందుగా. తర్వాత మనకి లాగిన్ హియర్ అనే దగ్గర కొట్టినట్లయితే మనకి పాస్వర్డ్ యూజర్ ఐడి ఉంటే దీని ద్వారా మనం లాగిన్ కావచ్చు. మన పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే రీసెట్ పాస్వర్డ్ కొట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను లాగిన్ హియర్ అనేది కొట్టేసిన తర్వాత యూజర్ ఐడిగా మన పాన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నది ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం దాన్ని క్లిక్ చేసినట్లయితే కింద లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది కనపడుతుంది. మొదట మై అకౌంట్, ఈ ఫైల్, ఈ ప్రొసీడింగ్, ఈ నివారణ ఇవన్నీ మనకు ఉంటాయి. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ 26AS అనే ఫామ్ని మనం చూసుకోవాలి కాబట్టి మనం ముందుగా దీని మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ బటన్ మీద నొక్కేసాలి. నొక్కడం ద్వారా మనం 26ASలో మనకి టీడీఎస్ చేశారా లేదా, మన సంబంధిత హెచ్ఎంలు టీడీఎస్ చేశారా లేదా మనం తెలుసుకోవచ్చు. హెచ్ఎంలు కానీ ఎంఈఓలు కానీ ఒకవేళ చేస్తేనే మనం ఈ ఫైలింగ్ చేయడానికి వీలుంటుంది, లేకపోతే లేదు. కాబట్టి మనం ముందుగా ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ దగ్గర 2020-21 అనేది తీసుకోవాలి. HTML అనేది మనం దీంట్లో క్లిక్ చేయాలి. చేసేసిన తర్వాత వ్యూ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మన డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత దాని కింద మనకి ఫస్ట్ టీడీఎస్ చేసినట్లయితే మొదటి దాంట్లోనే మనకి అక్కడ టీడీఎస్ చేస్తే కనిపిస్తుంది. ఒకవేళ మనం ఏమైనా బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే రెండవ దాంట్లో కనపడుతుంది. కాబట్టి మొదటనే మనకి వచ్చేటువంటి కాలంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన అమౌంట్ మనం ఇంతకుముందు ఏదైతే పే చేసినామో ఆ అమౌంట్కు ఇది టాలీ అవుతుందా కావట్లేదా అనేది చూసుకోవాలి. ఆ విధంగా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకొని HTML అనేది సెలెక్ట్ చేసుకొని మనం వ్యూ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మనం 26AS అనేది చూడవచ్చు. మొదటి దాంట్లో మనం చూసినట్లయితే ఈ ఎవరైతే ఇప్పుడు చేస్తున్నామో ఆ క్యాండిడేట్కి ట్యాక్స్ అనేది పర్లేదు కాబట్టి మనకి ఇక్కడ నో ట్యాక్స్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఏమైనా బ్యాంక్లో ఇట్లా FDC ఇట్లా ఉంటే దాంట్లోకి సంబంధించి రెండవ కాలంలో మనకి సూచిస్తుంది. అదేవిధంగా ఒకవేళ మనం చాలాన్ కనుక కడితే
ఇక్కడ మనకి ఈ కాలంలో చూపిస్తుంది. దానికి సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ హెడ్స్ కింద మనం కట్టడం జరిగింది. ఇవన్నీ వివరాలు, పూర్తి వివరాలు ఇక్కడ మనకి తెలుస్తాయి. ఈ విధంగా మనం టీడీఎస్ చేయనట్లయితే మనం ఈ ఫైలింగ్ చేయడానికి వీలుండదు. కాబట్టి ఈ ఫైలింగ్ మీ సంబంధిత ఇందులో చూపించినట్లయితే 26 ఏఎస్లో సంబంధిత హెచ్ఎంలతో కాంటాక్ట్ అయ్యి అవి చేసిన తర్వాత మాత్రమే ఈ ఫైలింగ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది సాల్వ్ చేసుకున్న తర్వాత చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 26 ఏఎస్లో మనకి ఇతనికి ట్యాక్స్ పడలేదు కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ అనే దాంట్లో మనం క్లిక్ చేసినట్లయితే ఇంతకుముందే మై అకౌంట్లో 26 ఏఎస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫైల్ అనే దాంట్లో ఫస్ట్ వచ్చేటిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనం దాంట్లోకి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంట్లో మనకి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఫామ్ 16 అప్పటికి మన దగ్గర పెట్టుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ను చక్కగా మనం దీంట్లో ఎంట్రీ చేసేసినట్లయితే మనం చక్కగా ఈ ఫైలింగ్ అనేది పూర్తి చేయొచ్చు. దీంట్లో ముందుగా మనం ఏం చేయాలంటే మన పాన్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే మనకి 2020-21. తర్వాత ఐటీఆర్ ఫామ్ నెంబర్ అనేది 1 ఐటీఆర్ 1 అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సాలరీడ్ ఎంప్లాయీ కాబట్టి ఐటీఆర్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఒరిజినల్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి, రివైజ్డ్ అనేసి. నెక్స్ట్ ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనకి గతంలో ఇంతకుముందు చేసినట్లయితే మనకి అకౌంట్ నెంబర్ అవన్నీ ఇచ్చి ఉంటాం కదా, అది అదే ఉంచాలా లేదా అని అడుగుతుంది. దానికి మనం ఓకే అనుకుంటే ఓకే చేసేసి క్లిక్ చేసి మనం ప్రొసీడ్ మీద కొట్టినట్లయితే కంటిన్యూ అనే దాని మీద కొట్టినట్లయితే మనం అదే ఇంతకుముందు ఉన్నటువంటి అకౌంట్ నెంబరే మనకు ఈ ఫైలింగ్ దాంట్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం చేయాల్సింది ఏమి ఉండదు. దీంట్లో మనం అవసరమైతే చదువుకోవచ్చు. నెక్స్ట్ రెండవ దాంట్లో ఏంటంటే మనకి ఇవన్నీ కాలమ్స్ మనం చేయాల్సినటువంటివి. ఇవి కొన్ని 80G 80D ఇవన్నీ కొత్తగా ఏమైనా ఇందులో ఎంట్రీ చేసింది మాత్రమే మనకి చూపిస్తుంది. మామూలుగా ఈ ఫామ్ చేసేటప్పుడు వివరంగా మనం ఇప్పుడు అన్నీ తెలుసుకుందాం. మనం మధ్యలో మనకి పైన టైమర్ అనేది కనపడుతుంది, 45 అనేది మనకి అక్కడ చూపిస్తుంది. కాబట్టి మధ్యలో మనం ఈ సేవ్ డ్రాఫ్ట్ మీద కొట్టాలి. కొట్టినట్లయితే మళ్ళీ టైమర్ మొదటి నుంచి ఆరంభమవుతుంది. లేకపోతే టైం అవుట్ అయ్యి లాగ్ అవుట్ అవుతాం. కాబట్టి అది మధ్యలో మనం సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం మొదట కాలంలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రెండవ కాలంలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ మొదటి కాలం ఓపెన్ చేసేసినాం. మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ కింద మొత్తం మన అడ్రస్సు, వాటి వివరాలు, ఇవి మనకు పర్సనల్గా ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్నటువంటి మొబైల్ నెంబర్, అదే ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద ఎంప్లాయ్మెంట్ అనే దగ్గర మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, ఏది ఉంటే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ A20 అనే దాంట్లో ఫీల్డ్ హస్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో 139(1) అనే దాని మీద బిఫోర్ డ్యూ డేట్ చేస్తున్నాం కాబట్టి అది క్లిక్ చేయాలి. ఒకవేళ తర్వాత ఈ డేట్ అయిపోతే డిలీటెడ్ అని, మళ్ళీ ఏమైనా పొరపాటు జరిగితే రివైజ్డ్. ఒకవేళ ఆ టైం దాటిపోయిన తర్వాత చేస్తే మనకి చివరిది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ముందే చేస్తున్నాం కాబట్టి 139(1) చేసేసేయాలి. నెక్స్ట్ కాలంలో నో అని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇంకా ఏమీ ఇక్కడ చేయాల్సింది లేదు. దీన్ని ఒకసారి మళ్ళీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాంపిటీషన్ ఆఫ్ ఇక్కడ ఇన్కమ్
అండ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి మనం ఎంటర్ అయినాం. ముందుగా మనకి ఫామ్ 16 మన దగ్గర ఉంచుకొని దాని ఆధారంగా గ్రాస్ శాలరీ ఏదైతే ఉంటుందో అది మొదట 17(1)లో మనం ఎంటర్ చేయాలి. 17(2)లో ఏమైనా అలవెన్సెస్ ఉంటే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ 6,87,115 రూపీస్ ఉంది. ఇందులో ఇక్కడ 17(1) కాలం ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో ఎంటర్ చేస్తే అది పైన ఉన్నటువంటి దాంట్లో కూడా ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ మనం ఇక్కడ దాని కింద నేచర్ ఆఫ్ ద ఇక్కడ మనకి హౌస్ రెంట్ హెచ్ఆర్ఏ ఏదైతే ఉంటుందో అది 1013A అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మనకి హెచ్ఆర్ఏ ఇతని ఫామ్ 16లో చూసినట్లయితే 36,921 అనేది ఉంది. దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసిన వెంబడే మనకి గ్రాస్లో నుంచి ఇది మనకి తగ్గిన తర్వాత మిగతా చూస్తుంది. అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000. అదేవిధంగా మనకి ఈ కింద పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది 16(3) దాంట్లో మనకి ఈ కాలంలో ఎంటర్ చేయాలి. ఇతని ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 2,400గా ఉంది, 2,400. అది ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక మనం నెక్స్ట్ కిందికి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనం హౌజు అనేది మన ఓన్ హౌజా లేకపోతే రెంటెడ్ హౌజా అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం రెంటెడ్ అయితే సెలెక్ట్ మీదనే ఉంచాలి. ఒకవేళ మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనం ఏదైనా హౌసింగ్ లోన్ పెట్టుకున్నట్లయితే మనం లెట్అవుట్ అంటేనే మనం ఆల్రెడీ మనం హౌసింగ్ లోన్ పెట్టుకొని వేరే దగ్గర ఉంటున్నప్పుడు డీమ్డ్ లెట్అవుట్. ఒకవేళ రెండు కానీ ఏమైనా ఉంటే మనం 2 లోన్స్ పెట్టుకొని విధంగా ఉన్నప్పుడు అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఇక్కడ రెంటెడ్ హౌస్ కాబట్టి సెలెక్ట్ అనే ఉంచాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం ఇంకేమైనా ఎఫ్డీస్ ఉంటే కూడా మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. నేచర్ ఆఫ్ ఇన్కమ్ అనే దాంట్లో ఇక్కడ B3 అనే దాంట్లో అది చూపిస్తుంది. దానికి సంబంధించి కూడా చూపించినట్లయితే మనం ఇక్కడ దీంట్లో మనం చూపించినట్లయితే మనకి నోటీసులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఏమైనా ఎఫ్డీ సీట్లో ఉంటే ఖచ్చితంగా చూపించాలి. మనకి ఈ హౌసింగ్ లోన్కు సంబంధించి మనకి ఇక్కడ 2 lakhs వరకు ఇక్కడ చూపించవచ్చు ఈ కాలంలో. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో కొత్తగా ఏప్రిల్ నుంచి జూన్ 30 వరకు ఏమైనా సేవింగ్స్ ఇట్లా చేసినట్లయితే ఇక్కడ మనం చూపించడానికి ఈ సంవత్సరం కొత్తగా మనకి ఇవ్వడం అనేది జరిగింది అవకాశం. ఈ సెలెక్ట్ అనే దగ్గర మనం ఒకవేళ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఎస్ ఆర్ నో అనే దాంట్లో మనకి మేమేం చేయలేదు కాబట్టి నో అనేది మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక మనం 80C అనే దాంట్లో తీసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ తర్వాత మనవి TSGLI ఇతరత్ర అన్నీ కలుపుకొని ఇక్కడే మనం ఎంటర్ చేయొచ్చు. సిపిఎస్ వాళ్ళైతే సిపిఎస్కు సపరేట్ కాలం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇతనివి ఈ PLI LIC ఇట్లాంటివి 42,375 అనేది ఉన్నది కాబట్టి దాంట్లో ఇక్కడ ఎంటర్ చేయడం అనేది జరిగింది. అన్నీ కలిపి ఒకే దాంట్లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 80C కింద. నెక్స్ట్ మనం ఈ పేమెంట్ ఆఫ్ రెస్పెక్ట్ పెన్షన్ ఫండ్ ఇవన్నీ 80CC_D1 కింద సిపిఎస్ వాళ్ళకి, అదేవిధంగా 80CC1B ఏదైతే ఉందో అది ఇవన్నీ మనకి సిపిఎస్ వాళ్ళకి సంబంధించినటువంటివి. ఇతనివి 80CC1 కింద 62,680 రూపీస్ అనేది ఉంది కాబట్టి అది ఎంటర్ చేయడం జరిగింది. 80CC_D1Bలో మరో 50,000 వరకు అదనంగా కూడా మనం చూపించడానికి ఆస్కారం అనేది ఉంది.
కాబట్టి అది కూడా ఎవరైనా చూపించాలనుకుంటే చూపించవచ్చు. దాంట్లో 50,000 వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ 80D కింద మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైనా కడతామో అది ఇక్కడ ఒకవేళ ఉంటే ఎంటర్ చేయొచ్చు. ఇది మనకి ఇక్కడ ఎంటర్ చేస్తే అది ఎంటర్ కాదు, పైన మనకి ఇచ్చినటువంటి ఆ కాలంలో ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి చూపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ మెడికల్ సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ స్పెసిఫైడ్ డిసీజ్కి, అదేవిధంగా ఇంట్రెస్ట్ లోను ఉంటే కూడా ఇక్కడ మనకి హయ్యర్ ఎడ్యుకేషన్కు చూపిస్తే 80E కింద మనం దీన్ని చూపించవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనం కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ అనే దాంట్లో ఇవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే 80E కింద మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే అది ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా 80E కింద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, ఇక్కడ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే కూడా 80EEB కింద మనం ఎంటర్ చేయొచ్చు. దీనికి కూడా మనకి కొంత ఎగ్జంప్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మనం కొన్నప్పుడు. ఈ విధంగా మనం ఈ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వీటిలో ఏది తప్పులు చేయకుండా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మనకి డొనేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీకి ఇస్తే 80GGC అనే కింద మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కొన్నప్పుడు ఇక్కడ మనకి ఇచ్చేది ఇక్కడ ఇది తీసుకోదు కాబట్టి మనం పైన ఇవ్వాలి. ఈ విధంగా మనకి రూరల్ డెవలప్మెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద కూడా 80GGA అనే దాని కింద మనం ఏమైనా డొనేషన్స్ ఇస్తే వాటిని కూడా మనం చూపించవచ్చు. ఇది మనకి ఇక్కడ ఇవ్వడానికి వీల్లేదు, పైన ఇచ్చినటువంటి కాలంలో ఎంటర్ చేస్తే దీంట్లో అది ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. పొలిటికల్ పార్టీస్కి ఏమైనా ఇస్తే కూడా ఇందులో మనం చూపించుకోవచ్చు. ఇంట్రెస్ట్ అండ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి సీనియర్ సిటిజన్స్కి వేరే విధంగా, రెసిడెంట్స్కి వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా డిజబిలిటీ పర్సన్స్ ఎవరైనా ఉంటే కూడా దాన్ని 80U కింద చూపించవచ్చు. ఈ విధంగా మనం ఏవి ఉంటే అవి చూపించుకోవచ్చు. ఫామ్ 16లో మనం ఏవైతే చూపించినామో వాటిని మనం ఇక్కడ చూపించవచ్చు. ఈ విధంగా చూపించిన తర్వాత మనకి ఎంత ట్యాక్స్ పడింది అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. మనకి 5 lakhs బిలో ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ పడదు, అదే ఇక్కడ మనకి తెలుస్తుంది. 5 lakhs అబోవ్ ఉంటే మాత్రం ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ వీళ్ళవి ఇవన్నీ తీసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్షన్స్ అనేది పోయిన తర్వాత మిగతా అమౌంట్ చూసినట్లయితే వీళ్ళకి 5 lakhs కంటే తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ పడే ఛాన్స్ అనేది లేదు. అయితే ఇదే కాకుండా మనకి 80G అనేది ఎట్లా నింపాలి, తర్వాత మనకి ఇవన్నీ ఏ విధంగా నింపాలనేది క్లియర్గా ఒక్కొక్కటి చూద్దాం. ఇంకా మనకి ట్యాక్స్ ఏమైనా పడ్డదా, ఒకవేళ మనం అడ్వాన్స్గా ఏమైనా ట్యాక్స్ కడితే రిఫండ్ ఎలా పొందాలి, ఇవన్నీ విషయాలు మనకి వివరంగా ఒక్కొక్కటి తెలుసుకుందాం. మనకి ఈ విధంగా డిజబిలిటీ ఉన్న, మెడికల్ ఇన్సూరెన్స్ చేసిన, ఈ విధంగా ఏవి చేసినా దీంట్లో చూపించుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. ఇవన్నీ మనం క్లియర్గా ఒక్కొక్కటి చేసుకుంటున్నాం. ఇందులో మనకి ఇవన్నీ వీళ్ళవేవీ లేవు పెద్దగా, కాబట్టి ట్యాక్స్ పడట్లేదు కాబట్టి ఇంకా మిగతావి కూడా ఏమీ పెద్దగా చూపించట్లేదు. ఈ రిబేట్ అనేది కూడా మనకి 87A కింద రిబేట్ అనేది వర్తిస్తుంది. ఆ రిబేట్ కూడా మనకి 5 lakhs బిలో ఉన్నప్పుడు మాత్రం వర్తిస్తుంది. అవి కూడా ఇక్కడ చూపించుకోవడం జరిగింది. 80Gలో మనం ఏదైతే అమౌంట్ మనకి ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కానీ ఇతరత్ర మనం ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ అట్లాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు మనకి దీంట్లో అవి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. సైనిక్ వెల్ఫేర్ ఫండ్ అట్లాంటివి. ఇక్కడ మనకి
ఈ మొదటి కాలంలో మనం ఏం చేయాలంటే నేమ్ ఆఫ్ ద డోనీ కింద తెలంగాణ గవర్నమెంట్ అని మనం టైప్ చేయాలి. అడ్రస్ అన్నప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అని ఇస్తున్నాను. ఒకవేళ ఏపీ వాళ్ళు ఉంటే అమరావతి అని ఇచ్చుకోవాలి, వాళ్ళు ఏపీ గవర్నమెంట్ అని పెట్టుకోవాలి. టౌన్ ఆర్ డిస్టిక్, మనం ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ కాబట్టి రంగారెడ్డి అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్టేట్ కోడ్ కింద మనకి అక్కడ సెలెక్ట్ చేసినట్లయితే అన్ని స్టేట్స్ చూపిస్తాయి. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలంగాణ కాబట్టి తెలంగాణని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మనకి సేవ్ అనేది చేసుకోవడం అని అది చూపిస్తుంది. అప్పుడు సేవ్ డ్రాఫ్ట్ అని కొట్టుకున్నట్లయితే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా నేను తెలంగాణ స్టేట్ను సెలెక్ట్ చేసుకున్నాను. పిన్ కోడ్ అనేది 5,01,000 కాబట్టి 5,01,000 అనేసి ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. పాన్ ఆఫ్ డోనీ ఏదైతే ఉందో అది చూసినట్లయితే మనకి ఈ పాన్ నెంబర్ అనేది గవర్నమెంట్ది ఏదనేది మన కింద ఈ ఫామ్ కింది భాగంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. 5G4G అనేది ఈ పాన్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. గవర్నమెంట్కి సంబంధించింది ఇది. 5 Gలు 4 సున్నాలు మరొక G అనేది పాన్ నెంబర్ గవర్నమెంట్ది, ఇది ఎంటర్ చేయాలి. చేసేసిన తర్వాత మనకి డొనేషన్ ఇన్ క్యాష్ ఎంత మనం డబ్బులు కట్టామో అది అక్కడ ఎంటర్ చేయాలి. చేసేసినట్లయితే ఇప్పుడు నేను ఈ పాన్ నెంబర్ 5G0000G అని ఎంటర్ చేశాను. చేసేసిన తర్వాత ఈ 80G కింద నేను 120 రూపీస్ పే చేయడం అనేది జరిగింది. వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ కాలంలో. అది క్లిక్ చేసేసాను. తర్వాత దీన్ని కూడా సేవ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం 80G అనేది ఇక్కడ నింపితే మనకి సంబంధిత కాలంలో ఇంతకుముందు ఏదైతే మనం చూసినామో కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ అనే దాంట్లో మనకు అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఈ విధంగా మనకి 80G కానీ 80D కానీ 80GGA కానీ ఈ కాలమ్స్లో ఏవైతే మనం చూపించదలుచుకున్నామో అవి పైన ఉండే కాలమ్స్లో ఎంటర్ చేసినట్లయితే ఇవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది అన్నట్టు. మనకి 80G కింద ఇంతకుముందు చేసింది ఇక్కడ మనకి ఈ కాలంలో కనపడుతుంది. ఇప్పుడు ఇగో ఇక్కడ 80G కింద 120 అనేది మనం ఇంతకుముందు ఫిల్ చేసాం కదా, అది ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మనం ఇవన్నీ చేసిన తర్వాత మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది ఎంత ఉందో చూసిన తర్వాత మనకి ట్యాక్స్ అనేది సేమ్ ఇంతకుముందు ఫామ్ 16లో ఏ విధంగా అయితే క్యాల్కులేట్ చేసుకొని ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా క్యాల్కులేట్ చేసుకుంటుంది దానంతటికి అదే. ఇక్కడ మనకి ఈ ఫామ్ అనేది మనం పర్ఫెక్ట్గా నింపినట్లయితే ఏమీ ఇబ్బంది లేకుండా మనది కంప్లీట్ అయిపోతుంది. ఇదే మెయిన్. మనకి ఇక్కడ నింపేసిన తర్వాత సేవ్ కొట్టుకోవాలి. సేవ్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత మనకి ట్యాక్స్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మనం అన్ని కాలమ్స్ నింపేసాము. ఇక్కడ ఇతనికి 4,92,000 చేంజ్ ఉంది కాబట్టి అతనికి 5 lakhs బిలో ఉంది కాబట్టి రిబేటు అవన్నీ లభించాయి కాబట్టి ట్యాక్స్ అనేది పడలేదు. 12,500 వరకు రిబేట్ లభిస్తుంది. 5 lakhs బిలో ఉన్న వాళ్ళకి కాబట్టి ఆ విధంగా మనం చేయవచ్చు. ఇక్కడ మనకి ఏమైనా ఇంతకుముందు చేసినటువంటి టీడీఎస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దీంట్లో మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ట్యాక్స్ పడితే ఆ అమౌంట్ ఇది ఇక్కడ అయ్యేది సేమ్ టాలీ కావాలి. ఖచ్చితంగా టాలీ కానట్లయితే ఇది ఈ చాలాన్ కట్టమని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఒకసారి రిఫ్రెష్ చేసుకొని చూసినట్లయితే ఇక్కడ మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది మనకి ఏం లేదు కాబట్టి ఈ కాలంలో మనకి 0 చూపిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చివరన సెల్ఫ్ అని వెరిఫికేషన్ అనే దాంట్లో సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ అనే దగ్గర మనం ఏ విలేజ్ నుంచి అయితే చేస్తున్నామో లేకపోతే ఏ టౌన్ నుంచి చేస్తున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి
ఇక్కడ ట్యాక్స్ పడట్లేదు కాబట్టి ట్యాక్స్ టీడీఎస్లో ఎంత అయితే అమౌంట్ ఉందో దీంట్లో ట్యాక్స్ దగ్గర కూడా మనకి అంతనే ఉండాలి. ఇది టాలీ కావాలి. టాలీ కాకపోతే మనకి నోటీసులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చివరగా మనకి వెరిఫై అనేది ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ విధంగా చేసుకోవచ్చు. లేకపోతే మనం 120 డేస్లో మనకి ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మనం వెరిఫై కానీ చేసుకున్నట్లయితే 120 డేస్లో మనం ఎక్నాలెడ్జ్మెంట్ మీద సంతకాలు చేసేసి అది బెంగళూరు అనేది పంపించడం అనేది చేయాలి. మనకి వెరిఫై చేసుకున్నట్లయితే ఒకవేళ 120 డేస్లో మనం ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎప్పుడైనా మళ్ళీ లాగిన్ అయ్యేసి 120 డేస్లో మాత్రం అది కంప్లీట్ ప్రాసెస్ కావాలి. లేకపోతే మనకి పంపించకపోతే మనం చేయనట్లుగానే పరిగణించబడుతుంది. ఈ విధంగా మనం చేసిన తర్వాత మనకి ఇంకా ఏ కాలమ్స్లో మనవి ఏమీ లేవు కాబట్టి ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఉంటే మాత్రమే వీటిని చేయాలి. 80G మాత్రమే ఉంది ఇక్కడ. కొంతమందికి హెల్త్ స్కీమ్ ఎవరైతే ఉన్నారో ఏపీ లాంటి స్టేట్స్లో వాళ్ళు ఇక్కడ పైన ఉండేటువంటి దాన్ని కాలంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్కి సంబంధించి ఇక్కడ వీళ్ళకి ఏం లేదు కాబట్టి నో అని ఎంటర్ చేసాం. ఇంకేవి కాలమ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్ మనం సేవ్ డ్రాఫ్ట్ అనేది కొట్టుకోవాలి. ఎందుకంటే టైం అవుట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఏమైనా ఫిల్ చేయకపోతే మనం ప్రివ్యూ మీద కొట్టినప్పుడు మనకి ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఏదైనా ఫిల్ చేయకపోతే మనం ఇక్కడ దీన్ని ఇప్పుడు ఫిల్ చేసేస్తున్నాం. ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఏదైతే ఉంటుందో దాని మీద కొట్టినప్పుడు మనకి ఈ విధంగా ఏదైనా మనం ఇన్కంప్లీట్గా ఉంటే అది వెంబడే మనకి ఈ విధంగా రెడ్ కలర్లో చూపించడం అనేది జరుగుతుంది. దాన్ని ఫిల్ చేసేసిన తర్వాత మనం మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఈ కాలంలో నింపలేదనేసి తెలిసింది. దాని మూలంగా దాన్ని ఓకే చేసేసిన తర్వాత మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద కొట్టినట్లయితే ఈ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు ఎంటర్ చేయలేదనేసి అది చూపిస్తుంది. చివరగా మనం ఏం చేయాలంటే మనకి వెరిఫై చేయాలనేసి నేను అనుకుంటున్నాను కాబట్టి వెరిఫై మీద నేను క్లిక్ చేయాలి. అదే ఇక్కడ మనకి చూపిస్తుంది ఆ కాలంలో ఎంటర్ చేయలేదనేసి. చివర మనకి వెరిఫై అనేది ఏదైతే ఉంటుందో ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫై అనేది దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మాన్యువల్గా పంపించాలనుకుంటే 120 డేస్లో అది పంపించడానికి మనకి అక్కడ అవకాశం ఉంటుంది. బెంగళూరు పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చేశాను. మళ్ళీ ఒకసారి సేవ్ చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అది మనకి ప్రివ్యూ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ప్రివ్యూలో ఏమైనా పొరపాట్లు ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అన్నీ సరిగ్గా మనం చూసుకొని. లేకపోతే మరి ముందుకు వెళ్ళిపోవచ్చు, సబ్మిట్ అనేది చేయొచ్చు. ఇక్కడ అన్నీ ఓకే కాబట్టి మనం ఈ ఫామ్ 16లో ఉన్నటువంటి డీటెయిల్స్తో ఇవి సరిపోలేయి కాబట్టి ఇక నెక్స్ట్ హెచ్ఆర్ఏ 36 930 921 స్టాండర్డ్ డిడక్షన్ 50,000 పీటీ 2400 తర్వాత మనకి ఈ సేవింగ్స్ 80D కింద 120 ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనకి 4 lakhs బిలో ఉంది కాబట్టి 87A కింద కూడా మనకి రిబేట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి 12,500 వరకు రిబేట్ అనేది లభిస్తుంది 87A కింద. కాబట్టి మనకి 12,331 రూపాయి మాత్రమే ఉంది కాబట్టి అది బిలో
12,500 కాబట్టి మనకి ట్యాక్స్ అనేది పడలేదు, రిబేట్కి సరిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం అంతా చూసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే దాన్ని సబ్మిట్ చేయవచ్చు. లేకపోతే తర్వాత కూడా మళ్ళీ లాగిన్ అయి చేయొచ్చు, దీన్ని సేవ్ చేసుకొని కూడా. ఇక్కడ ఏటీజీ కింద 120 ఇవన్నీ చూపించాం, అన్నీ ఓకే. కాబట్టి ఇక నేను సబ్మిట్ అనేది చేస్తున్నాను. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఎక్సిట్ అయితే మనం తర్వాత మళ్ళీ వచ్చి కూడా చేసుకోవచ్చు, సేవ్ చేసినాం కాబట్టి. ఇది నేను ఆధార్ ఓటీపీ ద్వారా ఈ వెరిఫై అనేది చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది చేసేసిన తర్వాత మనకి ఒకవేళ మీరు మాన్యువల్గా సబ్మిట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, దీనికి అవకాశం ఉంటుంది. కంటిన్యూ అనే దాని మీద నేను క్లిక్ చేశాను. అప్పుడు మనకి వెంబడే మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో జనరల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఆ మొబైల్కి తర్వాత మెయిల్కి ఒక పాస్వర్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని దీంట్లో ఎంటర్ చేసేసేయాలి. దీనికి 120 సెకండ్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి వెంబడే మనం దాంట్లో పాస్వర్డ్ ఏదైతే మనకి ఓటీపీ ఏదైతే వస్తుందో దాన్ని దీంట్లో ఎంటర్ చేసేసేయాలి. నాకు వచ్చినటువంటి ఓటీపీని దీంట్లో ఎంటర్ చేసేసాను. చేసిన వెంబడే మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సక్సెస్ఫుల్గా ఈ విధంగా వెరిఫై అయినట్టుగా మనకి ఒక రిటర్న్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడితో సహా వస్తుంది. ఈ విధంగా మనం ఫైలింగ్ అనేది కంప్లీట్ అనేది చేయొచ్చు సక్సెస్ఫుల్గా మన మొబైల్ ఫోన్లోనే లేదా ట్యాబ్ కానీ కంప్యూటర్లో చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఒకవేళ ట్యాక్స్ ఎవరికైనా పడిన వాళ్ళ కూడా సేమ్ ఇదే విధంగా ఫామ్ 16 ముందు ఉంచుకొని ఫామ్ 16లో ఏవైతే డిడక్షన్స్ సేవింగ్స్ ఏవైతే చూపించామో వాటికి సంబంధించి కంప్లీట్ చూపించాలి. మనం తర్వాత మళ్ళా మనది సబ్మిట్ అయిందా కాలేదా, మనం వెరిఫై చేయించామా లేదా అనేది చూసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మనం వెళ్ళిపోవాలి. డాష్ బోర్డ్ మీద మనకి రెండవ కాలంలో మనకి ఉంటుంది. దాంట్లో మనం ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 పైన మనకి సబ్మిట్ చేసినట్టుగా ఐటీఆర్ 1 అనేది సబ్మిట్ చేసినట్టుగా మనకి ఎకనాలజ్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎకనాలజ్మెంట్ అదేవిధంగా ఐటీఆర్ ఫామ్ అంటే మనం ఇంతకుముందు సబ్మిట్ చేసినటువంటిది ఏదైతుందో ప్రివ్యూలో చూపించింది అది చూపిస్తుంది. ఎకనాలజ్మెంట్ అనేది చూసినట్లయితే మనకి వెరిఫై అనేది చేశాం కాబట్టి మళ్ళీ పంపించాల్సినటువంటి అవసరం లేదనేసి మనకి కింద చూపిస్తుంది. ఒకవేళ మనం వెరిఫై చేయనట్లయితే అక్కడ మనకి సెండ్ చేయమని ఎకనాలజ్మెంట్ కింద ఉంటుంది. ఇక్కడ డు నాట్ సెండ్ ద ఎకనాలజ్మెంట్ టు ది సిపిసి అనేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అంటే వెరిఫై అయిపోయింది అనేసి. ఈ విధంగా మనకి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు మన మొబైల్ ఫోన్లోనే. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఫామ్ 16 ఒకటి మనం ముందు ఉంచుకొని ఈ విధంగా మనం సింపుల్గా ఈ విధంగా ఫైలింగ్ అనేది చేయొచ్చు. చేసేసిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ చేయొచ్చు. ఇది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైనా పొరపాటు జరిగినా కానీ వెంబడే మళ్ళీ మీకు మీ సంబంధిత మొబైల్ నెంబర్కి మెయిల్కి కూడా రావడం జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది కాబట్టి దీనికి మెసేజ్ కూడా రావడం జరిగింది మెయిల్కి, అదేవిధంగా ఫోన్ కూడా మనకి వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనం మన యొక్క ఫైలింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంతకుముందు సబ్మిట్ చేసినటువంటి ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన మొబైల్ ఫోన్లోనే మనం ఫైలింగ్ అద్భుతంగా పూర్తి చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళేసి ఇబ్బంది పడే కంటే ఈ విధంగా మీరు ఫైలింగ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, దానికి సంబంధించినటువంటి జవాబు నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనం చూసినట్లయితే ఎక్నాలజ్మెంట్ అనేది 7 పేజెస్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అయింది.
దీంట్లో మనం మొత్తం చూసుకోవచ్చు, ఇంతకుముందు ఏమేమి సబ్మిట్ చేసామనేది. ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా ఈ ఫైలింగ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన నొక్కండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.